బిగ్ బాస్ సీజన్ 9 లో సాటర్డే ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కిందలో భాగంగానే ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఇక బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్న నిఖిల్ కి తనదైన ప్రశ్నలో వర్షం కురిపించాడు శివాజీ. ఈ కిందలో భాగంగానే నిఖిల్, మరి నువ్వు ఎంత త్వరగా వస్తావని అనుకున్నావంటే, లేదు సార్ నేను అనుకోలేదు, కానీ ఒక్క వారం ఉండుంటే బాగుండేది, ఫ్యామిలీ వీక్ కాబట్టి మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి ఉంటే ఐఎమ్ సో హ్యాపీ సార్, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయిందంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. సరే నిఖిల్, మరి ముందుగా భరణి కోసం ఏం చెప్తావంటే, భరణి గారు వెరీ జెన్యూన్ సార్, ఆయన గేమ్ కరెక్ట్ గానే ఆడుతున్నారు, కానీ ఆయన గేమ్ మెయిన్ దివ్య వల్లే పోతుంది, తనుజ వల్ల కూడా కాదు. ఎందుకు అంటే భరణి గారు ఎలా గేమ్ ఆడినా సరే దివ్య విషయం ఏదైనా సరే చాలా సెన్సిటివ్ గా తీసుకుంటుంది సార్. కానీ భరణి గారు ఈ వారం ఏదైతే గేమ్ ఆడారో, దివ్యాని నామినేషన్ చేసి ఆయన గేమ్ మీద ఫోకస్ పెట్టారో, అలా పెడితే ఆయన నిజంగా తోపు సార్ అంటూ టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటారు సార్ అంటూ భరణి కోసం చెప్పుకొచ్చారు. ఇక మరి తనుజ కోసం ఏం చెప్తావంటే, తనుజ నిజంగా ఒక వండర్ఫుల్ గర్ల్ సార్. ఎందుకు అంటే ఏదైనా ఒక పని అనుకుంది అంటే అది సాధించే వరకు నిద్ర పట్టదు. సో తను కెప్టెన్ అయ్యి ఓడిపోయి చివరికి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి అని అనే తనలోని ఒక ఏదైతే ఇన్స్పిరేషన్ ఉందో అది నాకు కనిపించింది. సో తనుజయే ఈ సీజన్ విన్నర్ సార్, ఆమె విన్నర్ అవుతేనే బిగ్ బాస్ 9 కి ఒక అర్థం ఉంటుంది అంటూ నిఖిల్ చాలా గొప్పగా చెప్పాడు తనుజ కోసం. ఇక ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తావు అంటే, ఇమాన్యుయల్ గేమ్ పరంగా బాగా ఆడతాడు, అలాగే కామెడీ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ సార్. కానీ ఆయన ఏంటి అంటే గనక ఒక ఓసర్ వెళ్ళి లాంటివాడు, సమయానుసారం రంగులు మారుస్తూ ఉంటాడు. సో ఆయన రంగులు ఇంకా ఎవరికి కనిపించలేదు, అది కనిపించకుండా మేకప్ చేసుకొని తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఆయన రంగులు కనిపిస్తాయో అప్పుడు ఆడియన్స్ కి తప్పకుండా బయటకు తీసుకొచ్చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్ కోసం బిగ్ బాస్ బజ్ లో. మరి సంజన కోసం ఏం చెప్తారంటే, సంజన ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు తోడు దొంగలు. నేను కెప్టెన్సీ టాస్క్ లో నాకు సపోర్ట్ చేస్తుంది అనుకున్నాను ఆమె, కానీ నాకే సపోర్ట్ చేయకుండా నాది ఏదైతే నైఫ్ ఉందో దానికే యాపిల్ పెట్టింది. ఆమెకు అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది సార్, ఆమెకు అవసరం లేనప్పుడు ఒకలా ఉంటుంది అంటూ సంజన ఇన్ని రోజులు ఉంది అంటే అది ఇమాన్యుయల్ వల్లే అంటూ కళాఖండిగా చెప్పుకొచ్చాడు మొత్తానికి నిఖిల్ బిగ్ బాస్ బజ్ లో. సో మరి రీతు గురించి ఏం చెప్తావు అంటే, రీతు తన గేమ్ కన్నా డెమోన్ పవన్ గేమ్ మీదే ఆసక్తిగా ఉంటుంది. సో ఎలాగైనా సరే డెమోన్ పవన్ విన్నర్ అవ్వాలనే తపనలో ఉంటుంది, ఆయన కోసం ఏ రూల్స్ అయినా మార్చేస్తుంది, మీరే చూసారు కదా సార్ అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ బజ్ లో రీతు కోసం. మరి మొత్తానికి విన్నర్ ఎవరవుతారు, రన్నర్ ఎవరవుతారు అంటే, నేనైతే విన్నర్ తనుజ సార్, రన్నర్ భరణి గారు అవ్వాలనుకుంటున్నాను అంటూ బిగ్ బాస్ బజ్ నుంచి తన అభిప్రాయాన్ని తెలియజేసి బయటకు వచ్చేశాడు నిఖిల్. మరి ఫైనల్ గా బిగ్ బాస్ బజ్ లో నిఖిల్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా.